డొమైన్ ఎలా పర్చేజ్ చేస్తామో చూద్దామండి. సో, గూగుల్‌లోకెళ్ళి మీరు బై డొమైన్ అని చెప్పేసి సెర్చ్ చేయండి. సో, మనకు చాలా లింక్స్ వస్తాయన్నమాట. సో, గోడాడీ అని, నేమ్‌సీప్ అని, బిగ్ రాక్ అని. సో, నేనిక్కడ గోడాడీ మీద క్లిక్ చేస్తాను. మీరు ఏదైనా యూజ్ చేయొచ్చండి. సో, ఎలాంటి రిస్ట్రిక్షన్స్ అనేవి ఉండవన్నమాట. సో, తర్వాత ఇక్కడ డొమైన్ సెర్చ్ చేయడానికి ఆప్షన్ వచ్చింది కదా! మీ రిక్వైర్మెంట్‌కి తగ్గట్టుగా ఇదిగోండి. సో, మన సాఫ్ట్‌వేర్ స్కూల్ కాబట్టి నేను సాఫ్ట్‌వేర్ స్కూల్ అని సెర్చ్ చేస్తున్నాను. సో, మనకి డాట్ కామ్ అని, డాట్ ఇన్ అని, డాట్ ఐఓ అని ఇంకా మనకి చాలా టైప్స్ ఉంటాయన్నమాట. సో, మనకి మీకు బిజినెస్‌కి తగ్గట్టుగా మీరు సెలెక్ట్ చేసుకోవాలి. ఇదిగోండి డాట్ కామ్ అయితే అవైలబుల్ లేదు. సో ఇక్కడ కిందకు వచ్చేస్తే డాట్ ఇన్ అవైలబుల్ ఉంది, డాట్ కో డాట్ ఇన్, డాట్ నెట్ అని, డాట్ ఐఓ అని చెప్పి చాలా ఉన్నాయి అనమాట. నేను డాట్ ఇన్ ఉంది కదా, ఇదిగోండి. సో దీన్ని కార్ట్ లోకి యాడ్ చేశాను. కార్ట్ లోకి యాడ్ చేసిన తర్వాత ఇదిగోండి ఇక్కడ క్లిక్ చేస్తున్నాను. సో ఇక్కడ మనకి 1 year పర్చేజ్ చేయొచ్చు, 2 years కి 3 years కూడా మనం పర్చేజ్ చేయొచ్చు అనమాట. ఇదిగోండి నేను 1 year సెలెక్ట్ చేసుకున్నాను. సో తర్వాత ఇక్కడ కంటిన్యూ టు కార్ట్, సో రెడీ టు చెక్అవుట్. తర్వాత ఇక్కడ మనం పేమెంట్ ఆప్షన్స్ ఇస్తాం అనమాట. నేను ఆల్రెడీ సైన్ అప్ అయ్యాను కాబట్టి నా డీటెయిల్స్ అనేది తీసేసుకుంది. సో ఒకవేళ మీరు సైన్ అప్ అవ్వకపోతే మీరు అకౌంట్ ఓపెన్ చేసుకుని సో మీ డీటెయిల్స్ ఇవ్వాల్సి ఉంటుంది. డీటెయిల్స్ ఇచ్చి మనం పేమెంట్ చేసామంటే ఈ డొమైన్ అనేది మనది అయిపోతుంది అనమాట. కాకపోతే ఎవ్రీ ఇయర్ మనం రెన్యువల్ చేసుకుంటూ ఉండాలండి.